వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణ స్థానిక విశ్రాంత భవనం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు నూతనంగా నియమించిన కోఆప్షన్ సభ్యులను పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ కోఆప్షన్ సభ్యులను ప్రకటించారు. ముస్లిం మైనారిటీ సయ్యద్ తైసీన్, క్రిస్టియన్ మైనారిటీ నఖా జాకబ్, బీసీ వర్గానికి చెందిన చింతా సువర్ణ, నరసింహాచారి నూతన కోఆప్షన్ సభ్యులుగా ప్రకటించారు. ఈరోజు మా గౌరవ శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం ఇక్కడ స్థానిక ఇదిలో మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల సందర్భంగా మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి నా మిత్రుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ గారు, చాలా మంచి సుదినం ఈరోజు. ఎందుకంటే గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే కష్టపడి అభివృద్ధి దిశలో పయనిస్తున్నాడో వారు చేస్తున్నటువంటి పనులను గౌరవించి ప్రజలు ఆశీర్వదించి మరి మా మున్సిపాలిటీని గెలిపించినందుకు పట్టణ ప్రజలకు మరియు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు. వారందరికీ శిరస్సు వంచి నిజంగా పాదాభివందనం చేస్తుంది. ఎందుకంటే గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్న పనులకు మరి మా మున్సిపాలిటీ గెలవడం ఒక కొలమానంగా మేము భావిస్తున్నాం. మరి ఈ పద్ధతిని రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే పద్ధతిని పాటించి ప్రజలంతా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు అండగా ఉండాలని మరొక్కసారి వారందరినీ కూడా వేడుకుంటూ, ముఖ్యంగా ఎంతో గొప్ప నాయకుడు మా ప్రేమ్ సాగర్ రావు గారు మొన్నటికి మొన్న ఎన్నో నిధులు తెచ్చి మరి ఎంతోమందిని ఇక్కడ నుంచి మొన్న జరిగినటువంటి పిప్రి సమావేశానికి తోడుకొని వెళ్ళి మరి ఇక్కడ ఉన్న సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మరొక అన్నవరంగా భావిస్తున్నటువంటి మా సత్యనారాయణ గుంట దేవాలయానికి కూడా 75 కోట్ల నిధులు తెచ్చిన గనుడు గౌరవ గారు. మరి అటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఇప్పుడు మనందరం కూడా వారి కష్టాన్ని గుర్తించి వారికి అడుగులో అడుగై మనం కూడా వారి వెంట ఉండి పనిచేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. దయచేసి మనందరం వారి కష్టాలు మనం వాడుకొని మళ్ళీ మరి ఎలాంటి చెడ్డ పేరు లేకుండా వారికి మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కోఆప్షన్ సభ్యులు కూడా పనిచేయాలి. ఎందుకంటే ఇటువంటి నాయకుని మనం 10 కాలాల పాటు కాపాడుకుంటే ఈ నియోజకవర్గం బాగుంటుంది. ఈ ప్రజలకు కూడా అన్ని అవసరాలు తీర్చిన నాయకుడు మళ్ళీ ఉంటాడు. కాబట్టి మనం గుర్తుంచుకొని మెదలాలని కోరుకుంటూ, ముఖ్యంగా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గం నిద్రావస్థలో ఉండే ఒక్క పని కూడా కాలేదు. మరి అటువంటిది ఈ 2.5 సంవత్సరాల్లో ఇటు సాగునీరు అయితేనేమి, ఇటు త్రాగునీరు అయితేనేమి, ఇటు ఆసుపత్రి అయితేనేమి, వైద్యం, విద్య అన్ని రంగాల్లో మరి దూసుకెళ్తున్న నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. అందరికీ నమస్కారాలు. ఈరోజు లక్షట్పేట మున్సిపాలిటీలో జనవరి 11 తారీఖులో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఈసీ ప్రకటించిన
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 11వ తారీఖు ఏదైతే ఎన్నికలు జరిగినాయో అందులో మా గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే పెద్దలు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరియు సురేఖమ్మ గారు గౌరవ కౌన్సిలర్ క్యాండిడేట్లను ప్రకటించడం జరిగింది. 15 క్యాండిడేట్లో 11 సభ్యులు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. మరి లక్ష్మీపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ మరి మా క్యాండిడేట్లకు గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాప్షన్ మెంబర్లు ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పే విధంగా మరి వారి ఆశీస్సులతో లక్ష్మీపేట మున్సిపాలిటీకి సంబంధించిన 4 కాప్షన్ మెంబర్లకు ఈరోజు పెద్దలు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఏదైతే పరిజ్ఞానం ఉన్న అనుభవం ఉన్న అభ్యర్థులు బీసీ వర్గం నుండి తొగటి నరసింహాచారిని కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు నిర్ణయించడం జరిగింది. అలాగే పోయినసారి కౌన్సిలర్గా ఉండే వారి అనుభవం పార్టీకి అవసరం కాబట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ముస్లిం మైనార్టీ తరఫు నుండి మరి గౌరవనీయులు తైసీన్ గారు మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు లేని విధంగా ఎవరికి ఆలోచన రాని విధంగా మరి క్రిస్టియన్ మైనార్టీ తరఫు నుండి కూడా లక్ష్మీపేట మున్సిపాలిటీకి ఒక కాప్షన్ మెంబరు ఇవ్వాలని వారి మంచి ఆలోచనతోని ఈరోజు క్రిస్టియన్ మైనార్టీ తరఫు నుండి నక్కా జాకబ్ గారిని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఈరోజు మరి మా కాప్షన్ మెంబర్ల మీద మా కౌన్సిలర్ల మీద మరి ఏదైతే నమ్మకంగా ఈ పదవి మీకు ఇచ్చారో వారికి మా లక్ష్మీపేట మున్సిపాలిటీ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా చైర్మన్ దొంత అంజలి గారికి, వైస్ చైర్మన్ రాజేశ్వరి వెంకటస్వామి గారికి, మరి పెద్దలు మా గౌరవనీయులు మా గురువు గారు చల్ల నాగభూషణం గారికి, అలాగే నర్సన్న గారికి, మరి పేరున అందరికీ కౌన్సిలర్ నా నమస్కారం. వెహికల్ మీద ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, వేదిక చైర్మన్ అందరి సన్న గారికి, కృష్ణవర్ణ గారికి, ఆరిఫ్ అన్న గారికి, ఇక్కడున్న కౌన్సిలర్లకు, వెంకటస్వామి గారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. కొత్తగా ఎన్నికైన ఆప్షన్ మెంబర్స్కి మా సార్ ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి. పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అందరు పనిచేస్తారు, కానీ అందరికి ఒకటేసారి పదవులు రావు. వచ్చిన వాళ్ళకు మనము సంతోషపడాలి. వెనుక ముందు అందరిని ఆలోచిస్తాడు. ఎందుకంటే తండ్రిలాగా చూసుకుంటాడు, మనల్ని పిల్లలలాగా చూసుకుంటాడు. తండ్రి మనకు తండ్రి లాంటి వాడు. మనల్ని ఏదన్నా మనం వారికి ఏ సమస్య చెప్పుకున్నా వీళ్ళు నా పిల్లలన్న దృష్టితో చూసుకుంటారు. వారు అంతటి గొప్ప మనసున్న మనిషి మన ఎమ్మెల్యే గారు. వారికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనం కొత్తగా ఎన్నుకోబడ్డ ఆప్షన్ మెంబర్లకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మన సారు ఎవరి పేరైతే ప్రకటించిందో వారికి మనం ఆమోదం తెలుపుదాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనకు భారీ మెజారిటీ 11 మంది గెలిపించారు. మరి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ మీద మనం గెలుపొందాం కాబట్టి మరి మన పెద్దలు చెప్పిన విధంగా మరి మన కోప్షన్లు ఇచ్చి మరి 11 తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన సభ్యులకు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు.
ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు చేతుల్లో బట్టి మన సభ్యులను ఎన్నుకొని మనం గౌరవంగా అక్కడ మనం దండలేసి వాళ్లకు స్వాగతం పట్టారు మీ అందరికీ తెలియజేస్తూ మరి మనకు ఒక అదృష్టశాత్తు మనకు దొరికినటువంటి ఎమ్మెల్యే మరి చాలా గొప్ప వ్యక్తి. మరి ఇక్కడ ఉన్న ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో మండలి కానీ మున్సిపాలిటీ కానీ కోట్ల నిధులు ఇచ్చి ఏ రోడ్లు కానీ ఎక్కడ కానీ ఒక న్యూసెన్స్లో కాంప్రమైజ్ కాకుండా ఎందరో పోయి సార్ ఇది కావాలి అది కావాలి అసలు దేనికి సువా లేకుండా నేను చేసే చూపిస్తానని చెప్పి ఎక్కడనైతే అంటెపల్లి ఎక్కడ బస్సు వెళ్తుందో ఆడ నుంచి ఇక్కడ అనిత హోటల్ కాడికి బస్సు వెళ్ళే దారి సో చూపించింది కాబట్టి అంత పెద్ద గొప్ప వ్యక్తిని మరి మరొకసారి సో మనం భారీ మెజార్టీతో గెలిపించి ఆయన విజయానికి మనం ఉండాలని. మరి మొన్నటికి మొన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ సువా ఎక్కడ అక్కడి సభల సువా ప్రకటించి 75 కోట్లు తెచ్చి రంగరంగ వైభవంగా ఇస్తాను కాబట్టి మరి ఆయన అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దశల వారీగా పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ శాసనసభ్యుల కృషి చాలా పట్టుదల గొప్పది. అదేవిధంగా మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ అన్ని విధాల సహాయ సహకారాలు అందించడమే కాకుండా నూతనంగా ఏర్పడినటువంటి రెండోసారి మున్సిపాలిటీలో కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించి ఎస్సీ ఎస్టీలకు కౌన్సిలర్స్ టికెట్స్ ఇవ్వడమే కాకుండా మైనార్టీలకు కోఆప్షన్ పదవులు అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా అవకాశం కల్పించి ఈ రాష్ట్ర పురోగతిలో ముందు వరుసలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి రేపటి క్యాబినెట్ విస్తీర్ణంలో భాగంగా మంత్రిగా అవకాశం కల్పించాలి. ఈ ఉమ్మడి జిల్లాలో తన సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలు ముందు వరుసలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి రాష్ట్రంలో క్యాబినెట్ పదవి కావాలని పత్రిముఖంగా ప్రజలకు విన్నపం చేస్తున్నాం. ప్రజల ఆలోచన విధానాలు కూడా ఇక్కడ శాసనసభ్యులు గారికి సరైన గౌరవం మర్యాద ఇవ్వాల్సిందిగా ఈ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు ప్రజల దృష్టిలో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఇక్కడ శాసనసభ్యులు గారికి తప్పకుండా మంత్రి హోదా కల్పించి తగు న్యాయం చేస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.